చేంజర్ మూవీ ఎలా ఉందన్న? సో గేమ్ చేంజర్ మూవీ నిజం చెప్తున్నా, సినిమా అంటే ఇలా ఉండాలి. ఏదో పాన్ పరాగనాల మీద సినిమాలు కాకుండా సినిమాలా చూస్తే మాత్రం ఈ సినిమా మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక పొలిటికల్ డ్రామా థియేటర్లో బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అదే మాదిరి కనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రామ్ చరణ్ అన్న ఎంట్రీకి గూస్ బాంబ్స్ వస్తుంది. ఇంకొకటి ఇంటర్వెల్ సీను క్లైమాక్స్కి అయితే ఒక్కొక్కరు చొక్కలు కాదు ఉచ్చ పడిపోద్ది ఆ రేంజ్లో ఉంది భయ్ నరకుడు. నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీస్ పవర్ ఎలా ఉంటుందో, ఒక రాజకీయ నాయకుడుగా ఉంటే రామ్ చరణ్ ఎలా ఉండబోతుందో, ఫ్యూచర్లో రామ్ చరణ్ అన్న పొలిటికల్లో ఉంటే ఎలా ఉంటుందో మాత్రం ఈ సినిమాలో మాత్రం చూపించాడు. నిజంగా రామ్ చరణ్ అన్నకి ఇది మంచి హిట్. మెయిన్ హైలైట్స్ మనకు రామ్ చరణ్ అన్న పాత్ర తండ్రి పాత్ర ఎవరైతే పోషించారు రామ్ చరణ్ అన్న ఆ రైల్వే ట్రాక్ మీద, అది మాత్రం ఆ ఎంట్రీకి ఇంకొక రామ్ చరణ్ అన్న హైలైట్ అనిపించింది బ్రో. సినిమాకి హైలైట్ ఆ పంచకట్టు మీద రామ్ చరణ్ అన్న వస్తాడు, అది మాత్రం నిజంగా గుండెకే ఉచ్చ పోయిస్తున్నాడు బ్రో. ఆ రేంజ్లో ఉంది. ల్యాగ్ లేదు, బ్యాగ్ లేదు, బొక్క లేదు. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా 1000 రూపాయలు 2000 టికెట్లు పెట్టిన సినిమా కంటే ఈ సినిమాని 150 పెట్టి ఒక 10 సార్లు చూసే సాటిస్ఫాక్షన్ ఉంది భయ్య. 10 సార్లు చూసే కంటెంట్ రామ్ చరణ్ అన్న ఇచ్చాడు. నిజంగా గేమ్ చేంజరు. మరి ఇంకొకటి మనకు శంకర్ గారు ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. నిజంగా హైలైట్ అని చెప్పుకో. సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? సో సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి బ్రో. నాకు సాంగ్స్ చాలా హైలైట్ అనిపించింది. నిజంగా గేమ్ చేంజర్లో నానా హైరాణ చాలా సాంగ్ మాత్రం చాలా ఎమోషనల్ అనిపించింది. నిజంగా ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ స్పీచ్లు ఐఏఎస్గా ఉన్నప్పుడు అన్స్టాపబుల్ అని ఉంటుంది చూడు, అన్క్రెడిటబుల్ ఆ డైలాగ్ మాత్రము నిజంగా ట్రైలర్లో టీజర్లో చూసినప్పుడు అంతగా అనిపించలేదు. కానీ థియేటర్లో మాత్రము బిగ్ స్క్రీన్లో ఒక్కొక్కరు ఊచ కోత ఆ రేంజ్లో ఉంది భయ్య. నిజంగా పాన్ ఇండియా లెవెల్లో తీసేంత మూవీ కాదన్నారు. కానీ పాన్ పరాగ్ నమ్మలే సినిమాను పాన్ ఇండియాలో తీసినప్పుడు రాజకీయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పుడు తీయొచ్చు. మంచి సినిమా అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఈ పాన్ ఇండియా పాన్ వరల్డ్ వైడ్కి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. సినిమా మాత్రం రామ్ చరణ్ వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్, ఒక్కొక్క సీన్స్కి గూస్ బాంబ్స్. సినిమా అరాచకానికి అరాచకం. సినిమా హైలైట్. బంపర్ మీద బంపర్ మెజారిటీతో రామ్ చరణ్ గెలుస్తాడు. బంపర్ మెజారిటీతో సినిమా హిట్, కలెక్షన్ హిట్. సో బాహుబలి రికార్డులు, RR రికార్డులు తగలబడిపోతున్నాయి.